వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. ఒక టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ ఎప్పుడైనా కానీ మేమందరం చూసేది ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత మాకు చాలా అర్థమైంది ఏంటంటే న్యాచురల్ వేస్ ఏమున్నాయి జబ్బులు తగ్గించుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. పేషెంట్స్ కూడా ఏంటంటే సపోజ్ డాక్టర్ అలోపతి కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ అంటారు డయాలిసిస్ అంటారు. పేషెంట్స్ సెర్చ్ చేస్తున్నారు నెట్లో కిడ్నీ డయాలిసిస్కు న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి, న్యాచురల్ మార్గాలు ఏమున్నాయి, వందల వేల మంది సెర్చ్ చేస్తున్నారు. ఆల్టర్నేట్ ఏముంది అని సెర్చ్ చేస్తున్నారు. నేను ఇంటి హోమ్ రెమెడీస్ మేము రీసెర్చ్ చేసాము, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇవి మీ ఇంటి పక్కనే ఉంటాయి. దీన్ని వేపాకు అంటారు, నీమ్ లీవ్స్. దీనికి మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చెప్పండి, వేపాకు మన డబ్బులు ఖర్చు అవుతాయి? ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి కార్నర్లో ఉంటుంది. ఇది జస్ట్ ఒక 4 వేపాకులు, ఒక 5 వేపాకులు, ఇది రావి ఆకులు, పీపుల్ ట్రీ అంటారు, నీమ్ లీవ్స్ అంటారు. జస్ట్ దీన్ని గ్రైండ్ చేసి ఒక 150 ml తీసుకున్నా వాళ్ళ రోజు 2 సార్లు 3 సార్లు తీసుకుంటే ఒక 2 monthsలో కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ తగ్గుతుంది. చాలా మొత్తం టెస్టిమోనియల్స్ ఉన్నాయి. రావి ఆకు అంటే సింపుల్, ఎక్సలెంట్. మేమైతే దీంతో పాటు వీడు సో మెనీ థెరపీస్, కానీ ఇది ఒక రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు. మేము మొత్తం దీని గురించి చాలా రీసెర్చ్ చేసాము, టెస్టిమోనియల్స్ ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. జస్ట్ ఈ రావి ఆకు కూడా మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి గుడిలో ఉంటుంది, ఇంటి దగ్గర ఉంటుంది, పక్కన ఉంటుంది. ఒక కొమ్మ తెచ్చారనుకోండి, మీకు ఒక 20 days వస్తుంది. ఒక 3 ఆకులు తీసుకోవాలంతే. వి డి నాట్ స్పెండ్ ఎనీ, దీనికి అస్సలు డబ్బు కాదు. 3 రావి ఆకులు, 5 వేపాకులు, జస్ట్ కొంచెం ఒక 50 ml వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోమంటున్నాం. మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అలా తీసుకున్న వాళ్ళు ఈవెన్ డికాక్షన్ కూడా చేయమంటున్నాం. అలా డైరెక్ట్ గ్రైండ్ చేస్తే బెటర్. అలా తీసుకున్న వాళ్ళు జస్ట్ అవి ఒక 5, ఒక 3 వేసి వాటర్లో వేసి బాయిల్ చేసి దాన్ని డికాక్షన్ చేసి ఫిల్టర్ చేయడం వల్ల కూడా రిజల్ట్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. ప్రతి ఒక్కరు ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం డిటెక్ట్ అయిందో, డౌట్ అనిపిస్తుందో, బాడీ ఫేస్ స్వెల్లింగ్ ఉంది, లెగ్ స్వెల్లింగ్ ఉంది, వాళ్ళ క్రియాటిన్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ యూరియా ఉంది, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదు, ట్రై చేయండి, నష్టం లేదు కదా. ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ సరిగా లేదంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్లుగా అది ఫెయిల్యూర్ అయ్యేంత వరకు మనకు తెలియదు. కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కోసారి ఏంటంటే ఫేస్ లో స్వెల్లింగ్ కనిపిస్తుంది, కాళ్ళలో వాపు కనిపిస్తుంది, టైట్నెస్ ఉంటుంది, లెథార్జిక్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, బాడీలో వాటర్ అక్యుములేషన్ అయిపోతుంది. ఆల్ ద సిమ్టమ్స్. ఒక్కొక్కసారి ఏంటంటే సిమ్టమ్స్ ఉండవు, బట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది. సో కిడ్నీ డజంట్ హ్యావ్ ద కిడ్నీ ఫంక్షన్ సరిగా చేయదు. మనకు ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ఇది మనకేం ప్రాబ్లం లేదమ్మా. స్టిల్ వారంకోసారి తీసుకోండి, ఏం ప్రాబ్లం ఉంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్. వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనీ మనీ ఆల్సో. చాలా మంది మాకు USA పేషెంట్స్, జర్మనీ పేషెంట్స్ ప్యాక్ చేసి తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆకులు దొరకవు అక్కడ. నీమ్ పౌడర్, ఈ పీపుల్ పౌడర్ పంపిస్తా, సంథింగ్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ 100% ఇది వర్క్ 80%. సో మనం ఇండియాలో ఉండి మన పక్కనే ఉంది. మనం డాక్టర్కి వెళ్ళి, హాస్పిటల్కి వెళ్ళి మందులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టాలని లేదు కదా. జస్ట్ మన ఇంటి పక్కన ఉన్న దాని వైద్యాన్ని మనం తప్పకుండా ట్రై చేయాలి. నార్మల్ పేషెంట్ చూడ ఒక్కొక్క కాలంలో ఇంగ్లీష్ జమానా టైంలో దీన్ని గోల్డెన్ ట్రీ అనేవారు. సో అప్పుడు అన్ని ఊర్లలో మన తాతలు ముత్తాతలు ప్రతి ఊర్లలో వేప చెట్టు ఉంటుంది. ఇదే అన్ని ట్రీట్మెంట్ వాడేవారు. వేప ఆకు వాడేవారు, వేప ఆయిల్ వాడేవారు, వేపతోన బార్క్తోన బ్రష్ చేసుకునేవారు. మల్టీపర్పస్ బెనిఫిట్స్ ఉన్నాయి. దిస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ ట్రీ అంటారు దీన్ని. చాలా ఔషధాలు ఉన్నాయి. ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా చేస్తున్నారు దీనివల్ల. వెరీ వెరీ ఉపయోగపడుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు అండ్ ఈజీ అవైలబిలిటీ ఉంది. ఇదైతే రావి ఆకు కూడా ప్రతి దగ్గర అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి. డౌట్ ఉన్న ఈ ట్రీ కాంబినేషన్స్, ఈ ట్రీస్ ఖచ్చితంగా దేవాలయాల్లో ఉండాలి అనేది ఒక ప్రోటోకాల్ అవునమ్మా. రావి ఆకు అందు గురించి చూడండి, ఎప్పుడో ప్రతి గుడిలో రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు చాలా బెనిఫిట్. ఈవెన్ మేము క్యాన్సర్ కూడా ట్రై చేస్తున్నాం. దీనికి రావి ఆకు డికాక్షన్ ఆల్రెడీ ట్రై చేసాం. చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇస్తున్నాము. మీకు మళ్ళీ నెక్స్ట్ పోడ్కాస్ట్ లో చెప్తాను, క్యాన్సర్ గురించి చెప్తాను. రైట్. ఏజ్ తో సంబంధం లేకుండా కూడా ఇబ్బంది పెడుతుంది ఇది. కిడ్నీ సంబంధిత సమస్యలు అనేవి. అయితే డాక్టర్ గారు, యూరిన్ చాలా సేపు అలా హోల్డ్ చేయడం వల్ల కూడా ఈ కిడ్నీ ఇష్యూస్ స్లోగా ఇన్ఫెక్షన్ అవుతుంది. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. చాలా మంచి హోమ్ రెమెడీ.
ఉన్నా లేకపోయినా కిడ్నీ ఇష్యూ మనం తీసుకుంటే దానివల్ల బెనిఫిట్సే కదా. నష్టం అయితే లేదు. ఓన్లీ మోడరేట్ గా తీసుకోవాలి, ఓవర్ గా తీసుకోవద్దు. రోజు ఒకసారి 2 సార్లు తీసుకోవాలి, జనరల్ గా కూడా బాగుందని మీలాంటి ఎక్కువ డాక్టర్స్ ఏదైనా తీసుకోవద్దు. ఇలాంటి హోమ్ రెమెడీస్ చెప్తే కషాయాలు అప్పుడు కరోనా టైంలో కషాయాలు తీసుకున్నారు కానీ ఎక్కువగా తీసుకోవడం సైడ్ ఎఫెక్ట్స్ రావడం అవునమ్మా. జరిగింది, మనం చూసాం. ఇప్పుడు నేను ఒక గ్రీన్ జ్యూస్ చెప్తున్నాను మన Okay. ప్రేక్షకులకు. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ డీటాక్స్ అవుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్. ఈ నీ నాట్ గో టు డాక్టర్, మీ ఇంట్లో ఉండేటివే. దీన్ని కరేపాకు, దీన్ని కొత్తిమీర అంటారు, కొరియాండర్ లీవ్స్. కొరియాండర్ లీవ్స్, దీన్ని లెట్యూస్ అంటారు, లెట్యూస్. అవును. లెట్యూస్, ఇదేమో పుదీనా, మింట్ లీవ్స్. లెట్యూస్, కొత్తిమీర, పుదీనా అండ్ కరీపత్తా. ఓకే. దిస్ ఇస్ కరేపాక్. ఓకే, ఇవన్నీ గ్రీన్. దానిలో కావాల్సి ఒక పాలకు కూడా యాడ్ చేయండి. చేసేసి ఒక గ్రీన్ యాపిల్, ఇవన్నీ గ్రీన్ యాపిల్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసి రోజు 10 o'clock 10:30 11 o'clock తీసుకోవడం వల్ల బాడీ క్లెన్స్ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. ఇది ఆల్ క్లోరోఫిల్ ఉంటుంది లోపల. ఇది ఆల్ హెల్ప్స్ టు క్లెన్స్ ద బాడీ, డీటాక్స్ అవుతుంది. మన ఇంట్లో ఉండేటివే, ఇవన్నీ ఇంట్లో ఉండేటివే. సపోజ్ రోజు ఆకులు మారవండి, రోజు తీసుకోకుండా వారంకి 2 సార్లు తీసుకోండి, 3 సార్లు తీసుకోండి. ఇఫ్ పాసిబుల్ మీకు అవైలబిలిటీ ఉంటే ఒక లెమన్ కానీ ఆమ్లా యాడ్ చేస్తే ఇంకా దీని ఎఫెక్ట్ ఇంకా డబుల్ ట్రిపుల్ అయిపోతుంది. గ్రీన్ యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ లెమన్. గ్రీన్ యాపిల్ ఇస్ బెస్ట్. కొన్ని ఊర్లలో గ్రీన్ యాపిల్ డిస్ట్రిక్ట్ లో ఉండదు, విలేజెస్ లో ఉండదు, కాబట్టి ఆమ్లా కూడా లేదనుకోండి లెమన్. ఈజీ, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది, బాడీ డీటాక్స్ అవుతుంది, కిడ్నీ ఫంక్షన్ పెరుగుతున్నాయి. మల్టిపుల్ బెనిఫిట్స్ ఆర్ దర్, బాడీ రిజనరేట్ అవుతుంది. చూడండి, ఒక్కొక్కటి మీకు బెనిఫిట్ చెప్తాను. ఈ కరేపాకు వల్ల మేము చాలా రీసెర్చ్ చేసాం, దీనివల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. జస్ట్ ఇన్ని కరేపాకులో ఒక 100 ml వాటర్లో వేసేసి బంచ్ బాయిల్ చేసి 100 ml షుడ్ బికమ్ 50 ml. దెన్ డ్రింక్ మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల మీకు 1 weekలోనే రిజల్ట్ తెలుస్తుంది. చూడండి, దిస్ పుదీనా ఈజ్ గుడ్ ఫర్ స్టమక్ ప్రాబ్లమ్స్. మీరు లంచ్లో ఎప్పుడైనా ఆయిలీ ఫుడ్ తీస్తున్నారు అనుకోండి, పుదీనా పక్కన పెట్టేసుకొని టేక్ దిస్ మచ్ పుదీనా, ఇట్ టేక్స్ కేర్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఆల్సో. ఇంకోటిది కొరియాండర్ ఇస్ రాంబాణం లాగా పనిచేస్తుంది, థైరాయిడ్ గురించి పనిచేస్తుంది, కిడ్నీ పేషెంట్స్కి పనిచేస్తుంది. ఒక బంచ్ కొరియాండర్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. లెట్యూస్ ఈజ్ హై ఫైబర్, దీనివల్ల కాన్స్టిపేషన్ తగ్గుతుంది. అమెరికాలో ఎవ్రీబడి టేక్ దిస్ మచ్ క్వాంటిటీ లెట్యూస్, వాళ్ళ మెయిన్ ఫుడ్ లెట్యూసే ఉంటుంది. సో వెరీ వెరీ ఎఫెక్టివ్. నేను అందరికీ రికమెండ్ చేస్తున్నామని అంటే లంచ్లో 2 plates పెట్టుకోవాలి. మనం వీ కీప్ ఓన్లీ 1 plate, యూ కీప్ 2 plates. మన బాడీ వెయిట్ ఎగ్జాంపుల్ 70 ఉందనుకోండి, 70 into 5 grams ఎంత అవుతుంది? 350 grams. 350 grams అంతా సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ గ్రీన్స్, క్యారెట్, బీట్రూట్, క్యారెట్, గ్రీన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మెయిన్ ఫుడ్ ప్లేట్ తీసుకోవాలి. దానివల్ల హై ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉంటాయి, డిసీజెస్ అన్నీ తగ్గిపోతే. ఇది తిన్న తర్వాత బాడీ వెయిట్ ఇంటూ 5 grams తీసుకున్న తర్వాత ఫుడ్ ప్లేట్ టచ్ చేయాలి. దీనివల్ల ఆల్ అవైలబుల్ మన ఇంట్లో ఉండేటివి ఇవన్నీ. ఎస్ డాక్టర్ గారు, చాలా చక్కటి గ్రీన్ జ్యూస్ చెప్పారండి. నిజంగా మీరు చెప్పిన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్ని చూస్తుంటే కళ్ళకి ఎంతో కళ్ళకు కూడా మంచిది, బాడీకి మంచిది, ఈజీ. ఇంకోటి ప్రతి ఇంట్లో అవైలబిలిటీ ఉంటుంది, నాట్ డూ ఎనీథింగ్. ప్రతి ఇంట్లో అట్లీస్ట్ 2-3 అని ఉంటాయి. ఇంకోటి దానిలో పాన్ లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఎవ్రీడే 5 varieties ఆఫ్ లీవ్స్, అందరికీ కెనాట్ పాన్ లీవ్స్, ఎవ్రీడే చేంజ్. వెజిటబుల్స్ లో ప్రాణశక్తి ఉంటుంది, అవి మనకి చాలా రకాల ఆరోగ్య లాభాలు కలిగిస్తాయి. 100% రైట్. ఎస్. అయితే ఇంకా ఏమైనా ఉన్నాయా మాకు తెలియని జ్యూసెస్ కానీ మేము ఖచ్చితంగా ఆహారంలో యాడ్ చేసుకోవాల్సినవి కానీ? అవునమ్మా, యాక్చువల్గా ఏంటంటే మనం కిడ్నీ గురించి మాట్లాడుతున్నాము. కిడ్నీ వాళ్ళకి మేము రామబాణం లాగా చాలా రీసెర్చ్ చేసాము. ఒక లంచ్లో ఒక 1/2 kg ఇస్తాం. ఇది ఒక సొరకాయ మొత్తం ఇస్తాం లంచ్లో మేము. ఇదేమో డిన్నర్లో ఇస్తాం. ఇది సొరకాయ, ఇది బీరకాయ. ఈ 2 అనేది కిడ్నీ వాళ్ళకు చాలా బాగా రిజల్ట్ ఉంది. సో దీన్ని ఏం చేస్తామంటే ఒట్టి ఇదే ఇస్తాం, వేరే రైస్ చపాతీ ఏమి ఇయ్యం. ఓన్లీ దీన్నే ఒక లోకి కలుపు కానీ లోకి కిచిడి లాగా చేస్తాం. దీన్ని ఓన్లీ దిస్, నథింగ్ ఎల్స్. ఇదే ఇస్తాం. ఒక 10 days తీసుకోవడం వల్ల మీ క్రియాటిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్. సింపుల్, ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ప్రతి ఒక్క అవైలబిలిటీ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే సొరకాయ అప్పుడప్పుడు 1 లక్షలో ఒకటి చేదు వస్తుంది. మనం కొంచెం టేస్ట్ దీన్ని కట్ చేసి మనం తినే ముందర కొంచెం టేస్ట్ చేసి తినాలి. లంచ్లో ఇది ఇస్తున్నాం ఒక 15 days. ఇది బీరకాయ చాలా రాంబాణం లాగా పనిచేస్తుంది కిడ్నీ పేషెంట్స్కు, ఈజీలీ అవైలబిలిటీ ఉంది. సో దీన్ని కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల ఒకటే ఆఫ్టర్నూన్, లంచ్లో, ఇది డిన్నర్లో తీసుకోవడం వల్ల కిడ్నీ పేషెంట్స్కు దానిలో క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, GFR పెరుగుతుంది.
యూరిన్ అవుట్లో కూడా బాగుంటుంది. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఆబ్వియస్ గా మనము వెయిట్ కూడా తగ్గుతాం. వెయిట్ కూడా తగ్గుతుంది. Yes, sir. దీంతో పాటు ఇంకొక కిడ్నీ వాళ్ళకి ఇంకొక వెజిటబుల్ నేను చెప్తున్నాను ఏంటంటే ఇది బ్రొకోలీ. ఇది ఆల్సో దీనిలో హై ఫైబర్ ఉంటుంది, కిడ్నీ వాళ్ళకి చాలా మంచిది. అవును. ఇది కూడా రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. జనరల్గా అందరూ ఒకటి గ్రీన్ క్యాప్సికమ్ వాడతారు, ఇవన్నీ వాడరు. ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో దే ఆల్సో షుడ్ ట్రై దిస్ రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బ్రొకోలీ. ఉండాలని చెప్తారు. కలర్ఫుల్ ఉండాలి, సో దట్ ఇట్ కంటైనింగ్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వన్ షుడ్ ట్రై మల్టీ కలర్ వెజిటబుల్. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ ప్రాబ్లం. కిడ్నీ పేషెంట్స్కి మేడం ఇది దిస్ ఆల్సో గుడ్. హై ఫైబర్ ఉంటుంది, వెరీ గుడ్. ఇట్ కంటైనింగ్ లాట్ ఆఫ్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కిడ్నీ పేషెంట్స్కి హై ఫైబర్ ఉంటుంది, మోషన్స్ ఫ్రీ అయిపోతాయి, జనరల్ హెల్త్ బాగుంటుంది. ఇది కూడా కరేలా జ్యూస్ తీసుకోవచ్చు, కాకరకాయ సూప్ జ్యూస్ తీసుకోవచ్చు కిడ్నీ పేషెంట్స్. దాని కరేలా కర్రీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అంటే జనరల్ గా వేడి చేస్తుంది అట్లా చెప్తారు. లేదు, అట్లా ఏముండదు. దానిలో కావాల్సి కొంచెం ఆమ్లా వేసేసుకోవచ్చు, కాకరకాయలో ఆమ్లా వేసేసుకోవచ్చు కొంచెం. ఇంకోటి ఏందమ్మా, అది మన అందరికి తెలుసు, ఇది బూడిద గుమ్మడికాయ అంటారు, మన ఇంటి ముందర కడుతుంటారు. ఇది మన ప్రాణశక్తి ఇస్తుంది అనమాట. ఇది ఇట్ ఈస్ గుడ్. జనరల్గా ఇది హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాక్స్ కూడా మేము చెప్తున్నాము. బాడీ రిజనరేషన్ పనిచేస్తుంది, బాడీ టాక్సిన్స్ పనిచేస్తుంది. యూరిన్ సరిగా ఫ్లో లేదనుకోండి దాన్ని కూడా పనిచేస్తుంది. కిడ్నీ పేషెంట్స్ మేము మా వెల్నెస్ సెంటర్లో మా దగ్గర డైటీషియన్స్ ఉన్నారు, వెల్ ఎక్విప్డ్ కిచెన్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 మంది పనిచేస్తారు మా వెల్నెస్ సెంటర్లో. కిచెన్లో ఓన్లీ కిచెన్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ ఏ పేషెంట్కి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి చేస్తారు. డయాబెటిక్స్ అనుకో డయాబెటిక్ ఫుడ్ ఇస్తారు, కిడ్నీ వాళ్ళకి కిడ్నీ ఫుడ్ ఇస్తారు, వెయిట్ లాస్ వాళ్ళకి వెయిట్ లాస్ ఫుడ్ ఇస్తారు, అనీమిక్ హెమోగ్లోబిన్ తక్కువ ఉంది దానికి హెమోగ్లోబిన్ ఫుడ్ ఇస్తారు. అలా ఇది కిడ్నీ పేషెంట్స్కు ఇది యాష్ గాడ్ బూడిద గుమ్మడికాయ అంటారు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్. జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ చేసేసుకోవచ్చు, ఎనీథింగ్ యూ కెన్ టేక్. ప్లస్ ఇంకొకటి ప్రతి ఒక్కరు తీసుకునేది ఇది తెలుసు, ఇవన్నీ మొక్కబుట్ట అందరు ఇలా తినేసేసి ఇత్తులు తీసేసి జుట్టు పడేసేస్తారు. దీన్ని కార్న్ సిల్క్ అంటారు. కార్న్ సిల్క్ అంటారు, చాలా ఎఫెక్టివ్. మేము ఒక పేషెంట్ ఒక 20 years నుంచి స్కిన్ ప్రాబ్లం ఉండే, ఆమెకి జస్ట్ ఆమె అబ్రాడ్లో ఉంది, నా దగ్గర రావడానికి 1 month అవుతుందంటే 1 month వరకు ఇది తీసుకోమ్మా అని చెప్పాను. ఇది అమెరికాలో ఉంటుంది. ఆమె స్కిన్ ప్రాబ్లం ఉంటే కూడా చెప్పాము. కార్న్ సిల్క్ ఒక 50 grams తీసుకొని వాటర్లో 100 ml వాటర్లో బాయిల్ చేసి 100 ml షుడ్ బికమ్ 50 ml రోజు 2 సార్లు తీసుకోమన్నాను. ఆమెకు 15 daysలో స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిపోయింది. మేము కిడ్నీ పేషెంట్స్ కూడా ఇది ట్రై చేస్తున్నాం. క్రియాటినిన్ తగ్గుతుంది, కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూరిన్ అవుట్పుట్ పెరిగిపోతుంది, చాలా రిజల్ట్స్ ఉన్నాయి. అందరు పడేసేస్తుంటారు, మొక్కబుట్ట తీసేసుకొని తెలియదు కాబట్టి. నార్మల్గా ఏంటంటే సాయంకాలం మీరు మొక్కబుట్ట ఎప్పుడైతే తీసుకుంటారో ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఈ కార్న్ సిల్క్ను ఒక 50 grams 25 grams తీసుకొని సాయంకాలం ఎప్పుడైతే మొక్కబుట్ట కొంటారో ఆ రోజు దీన్ని టీ తాగండి. డోంట్ యాడ్ మిల్క్ ఎనీథింగ్, జస్ట్ టీ తీసుకోండి. చక్కగా జస్ట్ కషాయంలో టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఐ విల్ గివ్. సిల్క్ వాటర్లో వేసేసి కొంచెం ఒక 3-4 minutes బాయిల్ చేసి తీసుకోవడం వల్ల ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా చాలా న్యాచురల్ వేస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ కిడ్నీ పేషెంట్స్కు హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే కిడ్నీస్ ఒక హార్మోన్ తయారు చేస్తుంది. కిడ్నీ ఫెయిల్ ఉన్నప్పుడు హార్మోన్ తయారు చేయలేదు, ఎరిథ్రోపాయిటిన్. దాని గురించి మేము కొన్ని డైట్లో కొంచెం చెప్తున్నాను. క్యారెట్, బీట్రూట్ అండ్ పోమోగ్రనేట్. క్యారెట్, బీట్రూట్, పోమోగ్రనేట్ రోజు మార్నింగ్ ఇస్తాం మా వెల్నెస్ సెంటర్లో. దానివల్ల హిమోగ్లోబిన్ కొంచెం పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరుగుతుంది. డాక్టర్ గుప్తాస్ పతంజలిస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బోయిన్పల్లిలో ఉందమ్మా. సో మా దగ్గర ఏంటంటే ఇన్పేషెంట్స్ లేదు, కానీ ఈ మధ్యలో చాలా మంది డిస్ట్రిక్ట్స్లో వచ్చి చుట్టుపక్కల హోటల్స్లో ఉంటున్నారు. ఒక 20 మందికి ఇన్పేషెంట్స్ కూడా ప్రొవిజన్ పెట్టాం. ఒక 20 members దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళు ఓల్డ్ పీపుల్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇన్పేషెంట్ కూడా పెట్టాము. ప్రతి ఒక్కరు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రాబ్లం ఉన్న వాళ్ళు, డాక్టర్ గారు డయాలిసిస్ చెప్పిన వాళ్ళు దే షుడ్ ట్రై. మా దగ్గర ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు, నష్టం లేదు. మా దగ్గర రావాల్సిన కూడా అవసరం లేదు. దే కెన్ ఆల్సో ట్రై హోమ్ రెమెడీస్. అవన్నీ ట్రై చేసి కాకుంటే మా వెల్నెస్ సెంటర్కి వస్తే మేము ట్రీట్మెంట్ చేస్తాం. కిడ్నీ డీటాక్స్ చేస్తాము, కిడ్నీ ప్యాక్ చేస్తాము, కిడ్నీ మసాజ్ చేస్తాము, ఒక 50 రకాల ట్రీట్మెంట్ చేస్తాం. మా దగ్గర ఒక టబ్ ఉంటుంది, టబ్లో హర్బ్స్ మెడిసిన్స్ అనేసి పేషెంట్ పడుకోబెట్టేస్తాం ఒక 40 degrees టెంపరేచర్లో. సో పేషెంట్ ఆ కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది. సోనా డీటాక్స్ ఉంది, ఫుట్ మసాజ్ ఉంది, చాలా రకం మా డాక్టర్స్ అందరు ఎగ్జామ్ చేసి థెరపీస్ అని చెప్తాం. అట్లా ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఆల్సో అన్ని వైద్యాలన్నీ ఒక చోటే, హోమియోపతిక్ ఉంది, ఆయుర్వేదిక్ ఉంది, నేచురోపతి ఉంది, యోగా ఉంది.